అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉమ్, 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 ఉమ్. ఆమేన్. హల్లెలూయా. రెండు రెక్కలతోటి ముఖమును కప్పుకోవటము అంటే ఏంటి, ఎందుకు కప్పుకున్నారు, ఎందుకు కప్పుకోవాల్సి వచ్చింది అనేది మనం గత వారంలో తెలుసుకున్నాం. ఈ యొక్క వారంలో మనము రెండు కాళ్ళతోటి తన యొక్క కాళ్ళను ఎందుకు కప్పుకున్నారు అనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎందుకు వారి యొక్క కాళ్ళను కప్పుకోవాల్సి వచ్చింది అనేది మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దేవదూతలు ఎందుకు తన యొక్క కాళ్ళను కప్పుకొనుచు ఉన్నారు అని మనం చూసినట్లయితే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక అనేది ఈరోజు విశ్వాసిగా పిలువబడుచున్న నీ యొక్క మార్గములు కావచ్చు, సేవకులుగా మా యొక్క మార్గములు కావచ్చు, మా యొక్క నడక కావచ్చు, దేవునికి ఇష్టకరంగా ఉన్నవా లేదనేది మనం గమనించాలి. దేవుడు అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క మార్గములన్నీ కూడా యెహోవాకు తెలియను. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఏ మార్గంలో నడుస్తూ ఉన్నానో ఎవరికి తెలియదు, దేవుడు నన్ను చూడటం లేదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, నరుల మీద తన యొక్క దృష్టి ఉంచి ఉన్నట్లుగా, తన యొక్క మార్గముల మీద తన యొక్క దృష్టి ఉంచి వారి యొక్క నడతలన్నీ కూడా కనిపెట్టుచున్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అలాగ ప్రవర్తిస్తూ ఉన్నావేమో, నా నడతలు ఎవరు చూడట్లేదు, నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నానో ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొక్క ప్రతి నడతను నేను చూస్తూ ఉన్నాను, నీ యొక్క మార్గములన్నీ కూడా నేను కనిపెడుతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బాప్తిసం పొంది, మారు మనసు పొంది, రక్షించబడి దేవునిలో నివసిస్తూ ఉన్న నీవు, నీ యొక్క మార్గములు ఎలాగున్నాయి? చాలామంది కూడా తన యొక్క మార్గములు అనేవి ఎలాగ ఉంటున్నాయంటే, బాప్తిసం తీసుకున్న వారు తన యొక్క మార్గాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా తన యొక్క మార్గములు ఎలాగ ఉన్నవంటే అపవిత్రమైన వాటి చోటికి వెళ్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ప్రోగ్రాలు వీటన్నిటి కాడికి వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము, బాప్తిసం పొందిన మనము, మారు మనసు పొందిన మనము, దేవునిలోనికి వచ్చిన నీవు నేను వాస్తవంగా అక్కడికి వెళ్ళకూడదు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, బాప్తిసం పొందుకొని దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుడు నన్ను చూడటం లేదులే అనే భ్రమలో బ్రతుకుతూ చాలామంది కూడా డాన్సుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, బాప్తిసం పొందిన ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి డాన్సులు వేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు, మరి నీ యొక్క ఆలోచనలు ఎలాగ ఉన్నవి, నీ యొక్క నడవడికి ఎలాగుంది, నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎవరి దగ్గర జీవిస్తూ ఉన్నావు, నీ యొక్క నడవడికి ఎలాగుంది అనేది నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నీ యొక్క నడకను నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా. నీ యొక్క నడకని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి మార్గాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ యొక్క నడవడిక అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి, నీ యొక్క నడకలన్నీ కూడా దేవుడు కనిపెడుచూ ఉన్నాడు కాబట్టి, నీ యొక్క జీవితంలో నీ యొక్క నడకను పరిశుద్ధపరచుకోవాలి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మార్గములన్నీ కూడా అప్పటి వరకు వేరుగా ఉన్నవి. తన యొక్క జీవితంలో జరిగిన సందర్భం ఏంటంటే, వెళ్ళకూడని చోటికి వెళ్ళి పేకాట ఆడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారి మధ్యలో ఉండి ఆ ఆటంతా చూస్తూ ఉన్నాడు. అది వరకు ఆయన పేకాట ఆడిన వ్యక్తి.
అలాగ తన యొక్క జీవితంలో అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పేకాట ఆడుతూ ఉన్నప్పుడు, అంతకుముందే పేకాట ఆడిన వ్యక్తి కాబట్టి ఏం చేశాడంటే, ఆ ఆటను చూసి, రేయ్ నువ్వు రాంగ్ ఆడుతున్నావు, ఇలా కాదు ఆట, ఈ ఆట ఇలా కాదు, ఆ ముక్కలు అటు పెట్టు ఇటు పెట్టు అని చెప్పేసి ఆ ముక్కలు మార్చి మార్చి ఆయన అలాగ ఆడి ఆ యొక్క ఆటను గెలిపించాడు. దాని తర్వాత చూసుకుంటే దేవుని మాటను నేను ధిక్కరించానే అని చెప్పేసి అనుకొని పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ. అలాగే చాలామంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, వెళ్ళకూడని చోటకి వెళ్ళి పాపానికి చోటిచ్చి పాపం చేసేటట్లుగా తన యొక్క జీవితంలో మార్చబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి ఎలాగ ఉంటూ ఉన్నావు? వెళ్ళకూడని చోటకి వెళ్ళి పాపం చేసి దేవుని దృష్టిలో మరి ఎలాగ ఉన్నావు అనేది నువ్వు గమనించుకొని దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవించాలి. ప్రతి కీర్తనల గ్రంథంలో 139 అధ్యాయము 3వ వచనంలో కూడా ఆమేన్, హల్లెలూయా. నా యొక్క నడకను నా యొక్క పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు అని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క మార్గములు ఎలాగున్నవి, నీ యొక్క మార్గములు అనేవి దేవునికి అప్పగించి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంతవరకు ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనే పేరు మాత్రమే ఉన్నది, నీ యొక్క క్రియలు బాగలేవేమో, వాటిని చూసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క నడకలన్నీ కూడా పరిశుద్ధంగా మారిపోవాలి. నీ యొక్క నడవడికంతా కూడా పవిత్రంగా మారిపోవాలి. నీ యొక్క నడకంతా కూడా దేవుని దృష్టికి అనుకూలంగా మార్చబడాలి. హల్లెలూయా. సొలొమోను దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం చూస్తే అక్కడ సొలొమోను దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తాం. చూడండి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎలాగైతే యథార్థవంతుడిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన బ్రతికి తన యొక్క జీవితంలో బట్టకట్టి జీవించి ఉన్నాడో, అలాగే నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలంటే సొలొమోను నడిచినట్లుగా చెడు నడత నడిచేటట్లుగా ఉండకూడదు. కానీ నీ యొక్క దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉండాలంటే, మన యొక్క తండ్రి నడిచినట్లుగా మనము కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. ఎవరు మన తండ్రి అంటే, మన తండ్రి అయిన యెహోవా. కాబట్టి మన జీవితంలో మన తండ్రి ఎలాగైతే నడిచాడో, యెహోవా ఎలాగ నడిచాడో, యేసు ప్రభు ఎలాగ నడిచాడో, పరిశుద్ధాత్ముడు మనకి ఏది బోధిస్తూ ఉన్నాడో ఆ బోధకు మనము అప్పగించుకొని వాటి ప్రకారంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం చెడు నడత నడకుండా యథార్థంగా జీవించే ఆ కృపను మనం పొందుకొని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా మనం జీవించుదుముగాక. హల్లెలూయా. కపటపు నడతలు నువ్వు తొలగించుకో అని చెప్పేసి మనం చూస్తాం. ఈరోజు ఎంతమంది నీ యొక్క పొరుగువాని మీద, నీ యొక్క సహోదరుని మీదగా, నీ యొక్క రక్త సంబంధికుల మీద నువ్వు కపటపు నడత నడుస్తూ ఉన్నావు, కపటపు ఆలోచన చేస్తూ ఉన్నావు. వారిని ఎట్లాగైనా నాశనం చేయాలి, ఎట్లాగైనా వారిని మోసం చేయాలి అనే ఒక ఆలోచన, ఆ యొక్క నడతలు నీకు ఉన్నట్లయితే నువ్వు దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైన వ్యక్తివిగా నువ్వు మార్చబడదువుగాక. నువ్వు కపటపు నడతలన్నీ కూడా తొలగించుకొని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నువ్వు జీవించాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, కపటపు నడతలు తొలగించుకోమంటూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, తన యొక్క సొంత నడతలు నడిచి పాతాళానికి వారు పాత్రులుగా మార్చబడుతూ ఉన్నారు. ఆ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దాని యొక్క నడతలు ఏం చేయబడతాయంట, పాతాళానికి తిన్నగా తీసుకుని వెళ్తాయని మనం చూస్తూ ఉన్నాం. నీ యొక్క మార్గాలు దేవునికి తెలియదు అనుకుంటూ ఉన్నావు. అలాగ నువ్వు జీవించినట్లయితే ఒకరోజు ఖచ్చితంగా పాతాళానికి పాత్రులుగా మార్చబడతారు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో భక్తిని నటిస్తూ దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నావేమో. జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు చెడు నడత నడచకుండా
దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా మీరు జీవించాలి. అదే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు ఒకవేళ అలాగ నడిచినట్లయితే నా నడతలు ఎవరికి తెలియదు, నా యొక్క ప్రవర్తన ఎవరికి తెలియదు అని చెప్పేసి నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా అది నిన్ను పాతాళానికి, మరణానికి పాత్రులుగా మార్చిద్ది అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క నడత ఎలా ఉంది, నీ యొక్క నడవడిక ఎలాగుందనేది మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనము ఈ యొక్క పవిత్రమైన జీవితాన్ని జీవించేటట్లుగా మనము ఉండుదుముగాక. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథములోనే 14:15లోను 16:2లోను మనం చూసినట్లయితే నీ నడకలు నీకు పవిత్రంగా కనిపిస్తాయని మనం చూస్తాం. చాలామంది కూడా తన యొక్క నడవడిక, తన యొక్క ప్రవర్తన, తన యొక్క జీవితం అనేది వారికి మాత్రమే పవిత్రంగా కనిపించింది, కానీ దేవునికి మాత్రం అది ఎంత మాత్రమును పవిత్రంగా కనిపించదు. కాబట్టి నీ జీవితంలో నీకు మాత్రమే పవిత్రంగా జీవించేటట్లుగా ఉండకూడదు, కానీ నీ యొక్క నడవడిక అంతా కూడా ఎలాగ ఉండాలంటే దేవుని దృష్టికి పవిత్రంగా కనిపించాలి. నీ యొక్క జీవితం అంతా కూడా దేవుడు చూచినప్పుడు నీ యొక్క జీవితం అంతా కూడా పవిత్రంగాను పరిశుద్ధంగానే దేవునికి కనిపించాలి. అలాగ మన జీవితం అనేది దేవుని దృష్టికి పవిత్రమైన జీవితంగా మనము కనిపించుదుముగాక. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించేటట్లుగా ఉండాలి. మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత క్రియలు మనం చేసినట్లయితే, మన యొక్క సొంత ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే ఖచ్చితంగా అది పాతాళానికి చేర్చిద్ది. కాబట్టి నీ యొక్క జీవితంలో నీ యొక్క నడక ఎలాగ ఉండాలంటే పవిత్రంగా దేవుని దృష్టికి కనిపించాలి. కాబట్టి పవిత్రమైన జీవితాన్నే మనము జీవించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. హల్లెలూయా. రూతు గ్రంథం 3:10 యవనస్తులను నువ్వు వెంబడింపక యుండుట వలన ఉమ్, 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 ఉమ్. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే వాడి ఆలోచన ఈడి ఆలోచన కనుక్కొని వాళ్ళ ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే యవనస్తుల యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు రక్షించబడిన వాళ్ళే, కానీ ఎవరిని అడుగుతారంటే ఆలోచన లోకంలో ఉన్న యవనస్తులను అడుగుతూ ఉంటారు. లోకంలో ఉన్న వారి యొక్క మాటలు విని, లోకంలో ఉన్న ఆ యొక్క మనుషుల మాటలు విని వీరి యొక్క జీవితాన్ని పాడు చేసుకొని చివరి యొక్క స్టేజ్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే మన యొక్క సొంత ఆలోచనలు కాదు, కానీ మన యొక్క ఇరుగు పొరుగు వారి ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున మనము నడిపించబడదుముగాక. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు కదా, నేను నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపించదును అంటాడు. కాబట్టి మన జీవితంలో మన ఇరుగు పొరుగు వారి ఆలోచన కానీ, మన యొక్క సొంత ఆలోచనలు బట్టి కానీ మనం దేవుని ఆలోచన చొప్పున దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు మనము ఎక్కించబడాలి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క రూతు ఎలాగైతే యవనస్తుల మాట విని తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుందో, అలాగ మనం తన యొక్క ఆలోచన చొప్పున నడిపించబడి జీవితం పాడు చేసుకున్నట్లుగా మనము కూడా ఈ లోకంలో ఉన్న యవనస్తుల్ని, మనుషుల మాటలు విని మన యొక్క జీవితాన్ని పాడు చేసుకోకుండా మనము దేవుని సన్నిధిలో యథార్థంగా పరిశుద్ధంగా మనము బ్రతకాలి. అలాగ బ్రతికినట్లయితే దేవుడు మనకి కృపనిచ్చి నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనము పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అంటే ఖచ్చితంగా వారి ఆలోచనలు వీరి ఆలోచనలు కాకుండా మనం దేవుని ఆలోచన చొప్పున నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితములన్నీ కూడా ఆయన ఆలోచన చొప్పున మనం నడిపించబడాలి. అందుకే దేవుడు అంటాడు కదా, ప్రవర్తనకు తగిన ప్రతిఫలం నీకు కలుగునని చెప్పేసి మనం చూస్తాం. మనము ఈ లోకానుసారంగా మన యొక్క ఆలోచన చొప్పున నడిపించబడితే ఈ యొక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనేది మనకు అనుగ్రహించబడుతూ ఉంది. అది 1 రాజుల గ్రంథం 8:9 మనం చూస్తాం. మన యొక్క ఆలోచన చొప్పున ఈ యొక్క లోకానుసారమైన మనుషుల మాటల చొప్పున మనం నడిపించబడితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనేది మనకు కలుగుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే
ఆ యొక్క జీవితానికి తగిన యొక్క ప్రతిఫలం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుని ఆలోచన చొప్పున మనం నడిపించబడాలి. అందుకే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఎరిగి ఉన్న దేవుడు అని చెప్పేసి మనము 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, కానీ నువ్వు మన ప్రవర్తన అంతా కూడా ఎవరు ఎరిగి ఉన్నాడు? దేవుడు ఎరిగి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టిలో యథార్థవంతంగా కనిపించాలి. అలాగ మనం జీవించినప్పుడు ఏం చేయబడిద్దంటే, అక్కడ యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా అని చెప్పేసి మనం చూస్తాం. చూడండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యొక్క యథార్థ ప్రవర్తన నీకు ధైర్యము పుట్టించదా అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ జీవిస్తూ ఉన్నామో ఆ జీవితాన్ని బట్టే మనకేం చేయబడిందంటే ధైర్యం అనేది కలుగుతూ ఉంది. మనం దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినట్లయితే ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. మనం ఎప్పుడు మరణించినా సరే దేవుని సన్నిధిలో ఉంటాము అనే నిరీక్షణ మనకు ఉంటుంది. అలాగే కాకుండా నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా కాకుండా దేవుని సన్నిధికి వచ్చాను, ఏదో వస్తూ ఉన్నాను పోతూ ఉన్నాను అని జీవించినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు భయము చేత నింపబడి లోకంలో భయము చేత బ్రతుకుతూ ఉంటావు. కాబట్టి మనం భక్తి చేత దేవుని సన్నిధిలో జీవించినట్లయితే ఆ భక్తి ఏం చేసిద్ది? ధైర్యాన్ని పుట్టించిద్ది. భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించి ఆ యొక్క ధైర్యం చేత మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదుముగాక. హల్లెలూయా. అందుకే మనం ప్రవర్తన విషయంలో ఎలాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే సామెత గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం కదా, అజాగ్రత్తగా ప్రవర్తన విషయంలో ఉండేవాడు నిశ్చయముగా చచ్చునని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ప్రవర్తన అనేది జాగ్రత్తగా మనం చూసుకునే ద్వారా మన యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయబడతామంటే బ్రతుకుతాము. బ్రతికి మనము యథార్థ జీవితాన్ని జీవించి ఈ యొక్క భక్తి విషయంలో మనము రాకటి వరకు కూడా నిలిచి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మా యొక్క నడతలన్నీ కూడా ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. మనము మన యొక్క జీవితాన్ని అంతా కూడా దేవునికి అప్పగించుకొని మనం జీవించాలి. అలాగ మనం జీవించినప్పుడు మన యొక్క కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. హల్లెలూయా. మనం మూడవదిగా చూసినట్లయితే ఆ యొక్క యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆమేన్. హల్లెలూయా. 2 రెక్కలతోటి తన యొక్క ముఖమును కప్పుకోవటము అంటే ఏంటో తెలుసుకున్నాం. 2 రెక్కలతోటి కాళ్ళను కప్పుకోవటం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క మూడవది మనం చూస్తే 2 రెక్కలతోటి ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎగురుచూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 2 రెక్కలతోటి ఎగరటము అంటే ఏంటంటే మనము మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే చేతులు చాపి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క 8వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే చేతులు చాపి ప్రార్థనా విన్నపములన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఎలాగ ఉండాలంటే చేతులు చాపి దేవుని మందిరంలో దేవునికి మన యొక్క ప్రార్థనా విన్నపములన్నీ కూడా తెలియచేసే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క శుద్ధీకరణ కూటంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము చేతులెత్తి దేవుని ప్రార్థించే వారిగా ఉండాలి. చాలామంది కూడా చేతులెత్తి ప్రార్థించరు. వారేదో అఫీషియల్గా ఉన్నట్టు చేతులు కిందకి చాపి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం అందరం కూడా ఎలాగుండాలంటే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు వచ్చినా సరే చేతులెత్తి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చేతులు చాపి మనము ప్రార్థన చేసేవారిగా మన యొక్క జీవితంలో మనము ఉండాలి. అందుకే కీర్తన గ్రంథము 88వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా భక్తుడు, ప్రతి దినము నీ వైపు నా చేతులు చాపుదునని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో
చేతులెత్తి ప్రార్థన చేసే ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. అలాగా మనం దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే ప్రతి కార్యము కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మనము చేతులెత్తి అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? వారు చేతులతో ఎందుకు ఎగురుచూ ఉన్నారని మనం చూసినట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయం 11, 12లో మనం చూస్తే హ్మ్. 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 చేతులెత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనము పూనుకున్నప్పుడు ఎలాగ ఉండాలంటే, మన చేతులను ఆకాశం వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకి విజయము కలగాలంటే, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క యుద్ధములో మనం జయమును పొందాలంటే ఖచ్చితంగా దేవుని వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే శత్రువైన అమాలేకీయుల మీద, లేకపోతే మన యొక్క శత్రువైన అపవాది మీద మనము జయాన్ని పొందుతాం. హల్లెలూయా. మన యొక్క విశ్వాస జీవితంలో మనము జయమును పొందాలంటే ఖచ్చితంగా మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, చేతులెత్తి ప్రార్థన చేయటానికి దేనికి గుర్తంటే, మనము కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. కొన్ని ప్రమాణాలు చేసి, ప్రభువా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే నేను జీవిస్తాను అని చెప్పేసి మనము ప్రమాణాలు చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో చేతులెత్తి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఆ ప్రమాణాలు నెరవేర్చబడాలి, ఆ ప్రమాణాలు నీ జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఎందుకు ఆ ప్రమాణం నెరవేర్చబడాలి, ఆ ప్రమాణం ఎందుకు జరగాలి అంటే కదా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అంటాడు. కాబట్టి నీ జీవితంలో చేతులెత్తినప్పుడు ఒకటి ప్రమాణానికి గుర్తుగా ఉంది, రెండవది నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవే నా దిక్కు అని చెప్పేసి ఆ మాట ప్రకారంగా మనము చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా మన జీవితంలో మనం ఉందుముగాక. హల్లెలూయా. మనము చేతులెత్తి ప్రార్థించినప్పుడు మన యొక్క జీవితంలో యుద్ధానికి, ఆ యొక్క యుద్ధంలో మనకి జయం అనేది కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ప్రార్థించేటప్పుడు దేవుడు చూసినప్పుడు వారిద్దరిలో కూడా సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా, ఈ యొక్క సుంకరి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లుగా దేవుడు చూసి తన యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించినట్లుగా, తన యొక్క ప్రార్థన మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో మన యొక్క ప్రార్థన, మన యొక్క చేతులు ఎత్తి మనం ప్రార్థించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క చేతులు ఎలాగుండాలి, లేకపోతే మన జీవితం ఎలాగుండాలి అనేది మనం చూస్తే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. చూడండి ఏమన్నాయంట, దుష్కార్యములు ఉన్నవి, వారి యొక్క చేతులలో లంచముతో కూడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విశ్వాసులు అనబడుచున్న వీరి జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే చాలామంది జాబులు చేస్తూ ఉంటారు. జాబులు చేసే ఒక క్రమంలో కావచ్చు, వారి యొక్క చేస్తున్న పనిలో కావచ్చు, వారి యొక్క జీవితంలో కావచ్చు, మనం చూసినట్లయితే వారి చెయ్యి ఎలాగ ఉంటుందంటే దోషముల చేత, పాపముల చేత నిండి ఉండేది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 26వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే వారి యొక్క చేతులు ఏమనుందంట, దుష్కార్యములు కలవని మనం చూస్తూ ఉన్నాం. దాని కింద వచనంలో లంచముతో చెడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా జాబులు చేసేవారు లంచం తీసుకుంటున్నారా, తీసుకోరా చెప్పండి? విశ్వాసులు అనబడుచున్న వారు అసలు లంచాలు తీసుకోవచ్చా? మన జాబుకు మనకి ఎంతైతే ప్రభుత్వం ఇస్తుందో అంతే మనము తీసుకోవాలి. కానీ ఈరోజు ఎలాగ ఉన్నారు, ఎక్కడ ఫ్రీగా వస్తే అలాగా తీసుకోవటమే. ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా వదలరంట. అలాగా చాలామంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఫ్రీగా వచ్చిందని దేని కూడా వదలరు. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఎలాగున్నారు, దేవుని దృష్టిలో మీరు ఎలాగ ఉన్నారు,
ఒకరి యొక్క సొమ్ముని మీరు చేతుల్లో ఉంచుకున్నారేమో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరి సొమ్మైనా మీ చేతుల్లో ఉంది అంటే అది ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడంటే అది లంచము అని పిలువబడుతుంది, దుష్కార్యము అని పిలువబడుతుంది. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి ఉందంటే వారికి ఏం చేయాలి? ఇవ్వాలా? లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలా? ఇంకా తీసుకొని ఎగ్గొట్టి దర్జాగా తిరగాలి, అంతేనా? వడ్డీలు ఎగ్గొట్టి, డబ్బులు ఎగ్గొట్టి అన్నీ ఇవ్వకుండా మానేసి మనమైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి భక్తులాగా చప్పట్లు కొట్టాలి అంతే. ఇంకా అంతేనా? లేకపోతే దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ ఉన్నాం? నీ చేతులు ఎలాగ ఉన్నవి? నీ చేతులు పరిశుద్ధంగానే ఉన్నవా? పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? పరిశుద్ధమైన చేతులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు కానుకలు వేస్తూ ఉన్నావా అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కానుకలు ఇయ్యొచ్చు, కానీ దేవుడు దాన్ని అంగీకరించు. యేసన్న గారు ఒక మాట చెప్తాడు ఏంటంటే, ఒక వ్యక్తి లంచం తీసుకొని దుష్కార్యాలు చేసి ఆయన దశమభాగాన్ని తీసుకొని యేసన్న గారి దగ్గరికి వచ్చి ఇచ్చినప్పుడు ఆయన తీసుకోలేదంట. ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు నమ్మకంగానే ఉన్నావా? నీవు ఉద్యోగంలో ఈ డబ్బులు ఎవరిని మోసం చేయకుండానే నువ్వు నాకు తీసుకొని ఇచ్చి ఉన్నావా అని చెప్పేసి అడిగాడు. అందుకే యేసన్న గారు అంటాడు కదా, నీ కానుక కాదు ప్రాముఖ్యత, నీవు దేవునికి ప్రాముఖ్యత. నీవు దేవునికి మొదట కావాలి, తర్వాతే నీ కానుక కావాలి. కాబట్టి నీ జీవితంలో నీ చేతులతో ఎలాగ ఇస్తున్నావు కానుక? నీ యొక్క కానుక కావచ్చు, నీ యొక్క అర్పణ కావచ్చు, నీ యొక్క స్తుతులు కావచ్చు, నీ యొక్క స్తుతి అర్పణలన్నీ కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఎవరినో మోసం చేసి, ఎవరినో మోసపుచ్చి నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను భక్తుడిని అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు అలాగ అనట్లేదు. నీ యొక్క చేతులు పాపంతో నిండి ఉన్నవని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నీ చేతులు ఎలాగున్నవి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకొని, చేతులు పాపం చేత ఒకవేళ దోషముల చేత నిండి ఉన్నవేమో, ఒకవేళ ఎవరైనా మోసం చేసి నీ చేతులు ఒకవేళ అలాగ ఉన్నవేమో, వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన చేతులతో మనము దేవుణ్ణి స్తుతించుదుముగాక. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథములో అంటాడు కదా, 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. చూసారా, దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు ఎంత ప్రార్థన చేసినా నేను విన్ను. నేను అంటలేదు బాబోయ్, దేవుడు అంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఎలాగ ఉన్నారు? పరిశుద్ధమైన చేతులు ఎత్తితే ఖచ్చితంగా వెంటనే సమాధానం వచ్చిద్ది. మీరు ఎంతకాలం ప్రార్థించినా సరే మీకు సమాధానం రావటం లేదు, జవాబు రావటం లేదు అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఏదో ఒక లోపం ఉంది, ఏదో ఒక పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే యేసన్న గారు చెప్తాడు ఒక మాట, పొరుగువారి వస్తువులు కూడా నీ వద్ద ఉండకూడదంట. ఏముండకూడదు? పొరుగువారి వస్తువులు, వాటి ద్వారా కూడా అపవిత్రమైన వాటి ఒక దెయ్య స్వభావాలు అవి మనలోనికి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తాయంట. ఇంకా చెప్పాలంటే వాటి ద్వారా కూడా దెయ్యాలు ఇంట్లోనికి వచ్చే అవకాశం ఉండిద్దంట. కాబట్టి నీ జీవితంలో నువ్వు పొరుగు వేటిని కూడా ఆశించకూడదు. నీ యొక్క చేతులు పవిత్రంగానే ఉండాలి, ఎవరి కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి, ఎవరిని మోసం చేయకుండా మన జీవితంలో మనం ఉండాలి. చేతులలో రక్తం ఉందని చెప్పేసి 59వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 3వ వచనం మనం చూస్తే చేతుల్లో రక్తం ఉందని చెప్పేసి ఆమేన్, హల్లెలూయా. చేతులు ఎలాగున్నాయంట? రక్తము చేత ఉన్నాయి. రక్తం అన్నప్పుడు దేనికి సాదృశ్యం? అది ఒక పాపానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది.
కాబట్టి నీ జీవితంలో ఎవరినైనా మోసం చేసి, ఎవరినైనా అపవిత్రపరిచి, ఎవరినైనా చాలామంది మర్డర్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు క్రైస్తవుల్లోనే. ఆత్మీయంగా కాదు, శారీరకంగానే. చాలామంది ఆత్మీయంగా చంపేవాళ్ళు ఉన్నారు, కొంతమంది శారీరకంగా చంపేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగుండాలంటే, మన యొక్క చేతులు రక్తము చేత నిండి ఉండకూడదు. అంటే పాపము చేత మన యొక్క చేతులు నిండి ఉండకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధమైన చేతులు కలిగి మనము దేవుణ్ణి స్తుతించాలి. పాపములు మాని మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు మన యొక్క ప్రార్థన స్తుతి యాగం అంతా కూడా దేవుడు అంగీకరించి వెంటనే మన యొక్క ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహించి మన యొక్క జీవితంలో ఆశ్చర్యమనే కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క పాపములు మాని మనం ఏం చేయాలంటే, నువ్వు లేచి నిలువుము అని చెప్పేసి మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 14వ అధ్యాయంలో నువ్వు లేచి నిలవబడుము అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పాపములన్నీ కూడా మాని మన యొక్క పాదములు స్థిరమైనవిగా మనం మోపుకొని మనము దేవుని సన్నిధిలో నిలిచి చక్కగా నిలవబడేటట్లుగా దేవుడు మనందరికీ కృపనిచ్చి నడిపించునుగాక. హల్లెలూయా.